హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్. అందరు ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగుండాలని కోరుతూ ఇవాళ ఒక మంచి రెసిపీ వంకాయ బిర్యానీ చేద్దాం. వంకాయల్ని 4గా స్లిట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయ చేదు రాదు, నల్లబడిపోదు. వంకాయ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేస్తాం. మ్యారినేషన్ కోసం ఫస్ట్ పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 3 to 4 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొంచెం స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలపాలి. వంకాయలన్నీ బాగా మ్యారినేట్ చేసిన తర్వాత మూతేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు బిర్యానీ హండీ తీసుకొని అందులో ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన వంకాయలన్నీ అందులో స్ప్రెడ్ చేయాలి. వంకాయల మీద ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని స్ప్రెడ్ చేయాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఒరిజినల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. వంకాయలు పెట్టిన హండీని స్టవ్ మీద పెట్టి వంకాయల్ని 50% దాకా ఉడికించుకోవాలి. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకొని కడిగి 15 minutes నానబెట్టి అందులో అన్ని స్పైసెస్ వేసిన అండ్ ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసి మూతేసి స్టవ్ మీద పెట్టాలి. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ కూడా వేసేసి రైస్లో ఉప్పేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి 70% దాకా రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన వంకాయలు 50% దాకా ఉడికింది. ఇప్పుడు ట్రస్ట్ మీ అండి, వంకాయ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు కొబ్బరి పొడి వేసుకోవాలా అండ్ కాజు పొడి కూడా వేసి బాగా కలపాలి. కలిపి ఒక 10 minutes మూతేసి పెట్టేయాలి. స్టవ్ ఆర్పేసేయాలి. రైస్ కూడా 70% ఉడికింది. ఆ వంకాయల మీద కొంచెం కొత్తిమీర పుదీనా స్ప్రింకిల్ చేయాలి. గీ వేసేసుకోవాలి. తర్వాత ఉడికిన రైస్ దాని మీద స్ప్రెడ్ చేసేయాలి. ఇంకో లేయర్ రైస్ మీద గీ, ఆయిల్, కలర్ అండ్ కొత్తిమీర పుదీనా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలా. దానిపైన కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలి. నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి దాని మీద మూత పెడతాను. హై ఫ్లేమ్లో 15 minutes పెట్టాలి. తర్వాత 10 minutes సిమ్లో పెట్టేసి ఒక 5 minutes ఆగిన తర్వాత ఇప్పుడు మూత అల్యూమినియం ఫాయిల్ తీసిన తర్వాత వావ్, బిర్యానీ ఎంత మంచి అరోమా అండి. ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్లో. బ్యూటిఫుల్ బ్రింజాల్ దమ్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ రైతాతోనే తినవచ్చు. సర్వ్ హాట్ అండ్ ఎంజాయ్.